హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో రాగి పిండితో 2 రకాల రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా రాగి అంబలి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక చిన్న గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. 1/2 కప్ వరకు నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే చూపిస్తున్నాను చూడండి. మూత తీసి చూస్తే రాగి పిండి అనేది చక్కగా నానిపోయిందండి. ఒకసారి కలుపుకొని ఇలా నానబెట్టుకున్న రాగి పిండితో మనం రాగి అంబలి చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ రాగి పిండిలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఈ నీళ్ళల్లోకి అబ్జర్వ్ అవుతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి, మరిగించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకొని నీళ్ళల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు స్పూన్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్పూన్తో కలుపుకుంటూ దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగును వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా చిక్కటి మజ్జిగలా చేసుకొని మనం తయారు చేసుకున్న రాగి అంబల్లోకి వేసుకోవాలి. మజ్జిగను వేసుకుంటూ కలుపుకోవాలి. సర్వ్ చేసుకుందామండి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని మనం తయారు చేసుకున్న రాగి అంబలిని వేసుకోవాలి. ఇలా అయినా ప్లెయిన్గా తాగేయచ్చండి, లేదంటే దీనిపైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన రాగి అంబలి రెడీ అయిపోయింది. రాగి అంబలి రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి స్వీట్ రాగి జావా అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి.
ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. స్పూన్తో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్న గోరువెచ్చటి పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మన స్వీట్ రాగి జావా అనేది రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే స్వీట్ రాగి జావా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన స్వీట్ రాగి జావా అలాగే రాగి అంబలి రెడీ అయిపోయి. ఈ రాగి జావా రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.